15వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము. మాకు బీఫామ్ ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ నామినేషన్ వేసినాము. మేము 15వ వార్డులో ఏ సమస్యలున్నా మా ప్రజలకు మేము సేవ చేసుకుంటాము. ఏ ఏ సమస్య వచ్చినా మేము చేదోడు వాదోడుగా ఉంటాము. మేము మరి ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తుంది ప్రభుత్వము, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. మరి ఇన్నేళ్ళ కొలే రేషన్ కార్డు లేక చాలామంది బీద వాళ్ళు బియ్యానికి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అన్ని రకాల మంచిగానే ఉంటుంది. 3 ఏళ్ళు ఉంటుంది ఇంకా ప్రభుత్వము. మరి ఇంకా ముందు ముందు కూడా ఆయనే చేయగలుగుతారు. పింఛన్ కూడా పెంచుతాడు 4వ నెలల. మా అందరి ఆశీస్సులతో మేము ఎల్లవేళలా అన్ని పనులు చేస్తాము. చెత్తబండి రాకున్నా, మోల్డ్ తీయకున్నా, లైట్లు రాకున్నా, ఏది కానీ మేము వాళ్ళ ఇబ్బందులను ఎదుర్కొంటాము. వాళ్ళతో ఎప్పటికీ మేము అన్ని సమస్యలకు ఎదుర్కొని పోతాము, చేస్తాము అన్ని పనులు ఎప్పటికి ఎల్లవేళలా. మాకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో మేము గెలవాలని కోరుకుంటున్నాం. నాది 15వ వార్డు నుండి అనంతల భాగ్యమ్మ శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంలో ఉచిత బస్సు, ఫ్రీ బస్సు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యము, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా మున్సిపల్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దినదినాభివృద్ధిగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పటికే మురికి కాలువలు చాలా దుర్భరంగా ఉన్నాయి. సీసీ రోడ్లను చూస్తుంటే అధ్వానంగా ఉన్నది. దీన్ని సమస్యను దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది మేము చేసి తీరుతామని చెప్పేసి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే మేము వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ప్రజల మధ్యకు పోతూ ఉన్నాం. నేను డోర్ డోర్ గడప గడపగా జరిపితే సమస్యలు, మురికి కాలువలు, రోడ్లు, ఇవే సమస్యలు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. వీధి లైట్ల కాంచి చెప్పుకుంటూ పోతుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది అనేది క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా బాగానే ఉందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం.